జనసేన నేత కిరణ్ రాయల్ తనకు ఇవ్వాల్సిన నగదు మొత్తం ఇచ్చేదాకా పోరాడుతూనే ఉంటానని బాధితురాలు లక్ష్మి అంటున్నారు. తనకు ఎలాంటి రాజకీయ పార్టీ మద్దతు లేదని స్పష్టం చేసిన ఆమె కాంప్రమైజ్ కు రావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తున్నాయని చెబుతున్నారామె. కిరణ్ రాయల్ తో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నిటికీ ఆధారాలున్నాయి. స్థానిక సీఐ నాకు సెటిల్మెంట్ చేయిస్తానని హామీ ఇచ్చారు. మొదటి నుంచి చెబుతున్నట్లు నాకు ఈ పోరాటంలో ఏ పార్టీ మద్దతు లేదు. నా ఆరోగ్యం బాగోలేకున్నా, నా పిల్లలు వద్దని చెప్పినా న్యాయ పోరాటం చేస్తున్నా. నన్ను రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. అయినా నా పోరాటం ఆపను. నేను విడుదల చేసిన వీడియోలు, ఫోటోలు అన్ని వాస్తవాలు. వాటన్నిటిని ఏడాది క్రితమే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తీసుకున్నారు. ఇంతకాలం సైలెంట్ గా ఉండి ఇప్పుడేమో కాంప్రమైజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. విజయవాడ వచ్చి కావాలని పవన్ కళ్యాణ్ పీఏ దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తున్నాయి. కానీ నా పిల్లల భవిష్యత్ కోసం నేను వెళ్లొద్దని అనుకుంటున్నా అని లక్ష్మి చెబుతున్నారు. అంటే మీరు ఏం చెప్పితే అది చెల్లిపోతుంది. మీరు ఏం చెప్పినా ఒక మహిళ నోరెత్తిందంటే మీరు అంచేదానికి ఎన్నన్నా చేస్తారు. మీరు ఎంతకన్నా నీచానికి దిగజారిపోతారా మీరు? అసలు ఏం మనుషులయ్యా మీరంతా? అసలు ఎవరిని చూసుకొని మీకు ఇవంతా? ఇదే క్వశ్చన్ నేను అడిగా. ఎవరిని చూసుకొని అంటే అతను నాకు చాలాసార్లు చెప్పిన విషయం. నోట్ చేసుకోండి. మిగతా మీడియా వాళ్ళు నోట్ చేసుకోకపోయినా నాకు పర్లేదు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో నేనే రిలీజ్ చేస్తా. మా అధినేత ఎవరైతే ఉన్నారో, నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, నేను ఏ పార్టీ దాన్ని కాదు. నెక్స్ట్ కూడా చెప్తాను, నేను ఏ పార్టీ సంబంధించిందని కాదు. నేను అక్కడి నుంచే చెప్పా. ఇంకొకరి గురించి నేను చెప్తాను. ఎక్కడి నుంచి చెప్పాను? జైపూర్లో మీకు నేను బయట నుంచి వస్తానే ఒక వీడియో రిలీజ్ చేశా, ఎవరి గురించి చెప్తాను అనేసి. నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది, ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఏం చేసినా, నేను చంద్రబాబు నాయుడిని తిట్టచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు, ఇంకొకరిని తిట్టచ్చు, నన్ను ఏమీ అన్నాడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు. నా వెనకాల ఆయన ఉన్నాడు. నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అడిగాను, దండం పెట్టి అడిగాను. అన్నా, నేను ఒక ఆడపడుచు బాధపడుతుంది, బయట వచ్చాను, దండం పెట్టి అడిగాను, నాకు న్యాయం చెయ్యండి అంటే మీరు సపోర్ట్ చేశారో లేదో నాకు తెలీదు. ఎవరు సపోర్టు లేకుండా అతను నన్ను ఇంత త్వరగా పెట్టి తీసుకెళ్ళాడు అంటే నేనైతే నమ్మను. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇలా తీసుకెళ్ళడం జరగదు. అంటే మీరు ఏం చెప్పితే అది చెల్లిపోతుంది. మీరు ఏం చెప్పినా ఒక మహిళ నోరెత్తిందంటే మీరు అంచేదానికి ఎన్నన్నా చేస్తారు. మీరు ఎంతకన్నా నీచానికి దిగజారిపోతారా మీరు? అసలు ఏం మనుషులయ్యా మీరంతా? అసలు